తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో కడప బెంగళూరు రైల్వే మార్గాన్ని ప్రారంభించి పెళ్లిమరి వరకు ఆ లైన్ పూర్తి చేయడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి షేర్ డబ్బులు కట్టకపోవడం వల్ల అది నిలిచిపోయింది. అయితే తర్వాత అది పెళ్లిమర్రి, రాయచోటి, తంబలపల్లె మీదుగా బెంగళూరుకి వేసేటువంటి లైన్ ఆ ప్రయత్నాన్ని పూర్తిగా వదిలేసి కడప నుంచి బుద్ధూరు నుంచి కదిరి వరకు లైన్ లేదు. ముద్దులూరు నుంచి పులివెందలకు, పులివెందల నుంచి ముదిగిప్ప, అంటే ముద్దులూరు నుంచి ముదిగిప్ప వరకు వయా పులివెందల కొత్త ట్రాక్ నిర్మాణం చేస్తే అది కడప, ఎర్రగుంట్ల, ముద్దులూరు, పులివెందల, ముదిగిప్ప, కదిరి, ధర్మవరం అట్లా బెంగళూరు వేయడానికి అవకాశం ఉంది. సరే, ఆ ప్రయత్నాలు ఒక పక్క జరుగుతూ ఉన్నా కూడా చాలా ఆలస్యం అవుతుంది. కాబట్టి ఇప్పుడు విజయవాడ నుంచి నంద్యాలకు లైన్ ఉంది. నంద్యాల నుంచి వయా ప్రొద్దుటూరు, ఎర్రగుంట్లకు లైన్ ఉంది. ఎర్రగుంట్ల నుంచి అనంతపురం, ధర్మవరం, బెంగళూరుకి లైన్ ఉంది. అంటే విజయవాడ నుంచి వరుసగా నంద్యాల, పొద్దుటూరు మీదుగా తాడిపత్రి, అనంతపురం మీదుగా బెంగళూరుకి లైన్ ఉంది. అంటే కొత్త లైన్ వేయకుండానే విజయవాడ నుండి బెంగళూరుకి రైలు నడిపేదానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. అంటే కొత్తగా రైలు ఒకటి కావాలంతే. కాబట్టి ఇది తొందరలోనే ఈ కోరిక నెరవేరుతుంది. విజయవాడ బెంగళూరు ట్రైన్ వేయ ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల మీద పోయేదానికి త్వరలోనే ఆ కోరిక నెరవేరుతుంది. అంటే తిరుపతి, కడప, ఎర్రగుంట్ల, గుత్తి, గుంటకల్లు ఇట్లా హైదరాబాద్ వరకు, వేయ కర్నూలు, హైదరాబాద్ వరకు లైన్ ఉంది. అయితే అది చాలా దూరం అవుతా ఉంది. ఆ లైను చాలా దూరం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఎర్రగుంట్ల నుంచి పొద్దుటూరు, పొద్దుటూరు నుంచి నంద్యాల వరకు లైన్ ఉంది. ఇప్పుడు విజయవాడకు పోయేటువంటి లైన్ వచ్చేసి బనగానపల్లె, పాలెం దగ్గర నుంచి నంద్యాల పోతుంది. అంటే కొత్తగా పాండ్యం దగ్గర నుంచి, అంటే నంద్యాల పాండ్యం మధ్యలో ఉంది కర్నూలు వరకు దాదాపు 60 కిలోమీటర్ల కొత్త రైలు మార్గం నిర్మాణం చేస్తే నేరుగా కడప జిల్లా నుంచి, తిరుపతి నుంచి కానీ, చిత్తూరు నుంచి కానీ, అక్కడ తాడిపత్రి, గుత్తి, డోను అక్కడంతా పోకుండా నేరుగా ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, నంద్యాల నుంచి 60 కిలోమీటర్ల వరకు కర్నూలు వరకు లైన్ వేస్తే నేరుగా మన హైదరాబాద్ పోయడానికి వీలు ఉంటుంది. ఈరోజు ధర్మవరం ఎక్స్ప్రెస్ వేసిన దానివల్ల చాలా సౌకర్యంగా ఉంది. ఎందుకంటే చాలా మంది ఉద్యోగస్తులు కానీ, చదువుకునేటువంటి పిల్లలు కానీ ఆ ధర్మవరం ఎక్స్ప్రెస్ లో విజయవాడకు పోతున్నారు, గుంటూరు పోతున్నారు. అదేవిధంగా బెంగళూరు ట్రైన్ చేసినా కూడా బెంగళూరుకు ఉపయోగపడుతుంది. ఇక్కడ రాయలసీమ జిల్లాలకు కూడా అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకు హైదరాబాద్తో సమానంగా వ్యాపారులు కానీ, సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ, ప్రైవేట్ ఉద్యోగులు కానీ, లేకపోతే బంధుత్వాలు ఇచ్చా కానీ ఎక్కువ మంది బెంగళూరు పోతున్నారు. కాబట్టి ఇవన్నీ అవసరము. కాబట్టి త్వరలో విజయవాడ, బెంగళూరు వేయ పొద్దుటూరు ట్రైన్ వస్తుంది. తర్వాత తిరుమల ఎక్స్ప్రెస్ స్టాపేజ్ జరుగుతుంది. తర్వాత పేరు పార్కింగ్ జరుగుతుంది. ఇంకా నంద్యాల, కర్నూలు రైల్వే ట్రాక్, పొద్దుటూరు, ఖమ్మం రైల్వే ట్రాక్ కూడా అది కొంత దీర్ఘకాలిక ప్రణాళిక. కాబట్టి ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము
రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా మద్దతు ఇస్తోంది కాబట్టి ముఖ్యంగా మౌలిక సదుపాయాల విషయంలో లేకపోతే రైల్వే ప్రాజెక్టుల విషయంలో పూర్తిగా సహకరిస్తోంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారికి వారి రాష్ట్రానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా చెప్పి ఇవి ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధిస్తామని చెప్పి అందరూ తెలియజేస్తున్నాం. దీనికి కేంద్ర మంత్రులు కూడా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రభుత్వము. ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఎన్నో ఆకాంక్షలు పెట్టుకొని ఎన్డీఏ ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చినారు. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేశారు కాబట్టి ఖచ్చితంగా నేను కానీ మా నియోజకవర్గంలో నాయకులు కానీ కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నాయకులు కానీ ఇవి ఖచ్చితంగా సాధిస్తాం.